ये न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर मुस्तक़र के कांग्रेस पार्टी दफ्तर में आज एक सभापति इजलास अमल में आया। इस इजलास से डीसीसी सदर व देवरकद्रा रुकन असम्बली जी मधुसूदन रेड्डी ने खिताब करते हुए कहा कि 3 सितंबर को तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी महबूबनगर के मूसापेट मंडल का दौरा करेंगे। सुबह 11 बजे पहुंचकर एग्जीटिव फार्मा कंपनी के दूसरे यूनिट का इफ्तिताह करेंगे। उन्होंने मुत्तहदा महबूबनगर के अहम कायदीन से अपील की कि इस प्रोग्राम में शिरकत करें। जी मधुसूदन रेड्डी ने अपने खिताब को जारी रखते हुए कहा कि बीआरएस पार्टी यूरिया को लेकर झूठी तशहीर करते हुए किसानों और आवाम को गुमराह करने की कोशिश कर रही है, जबकि हकीकत यह है कि बीआरएस के दौर में भी यूरिया की कमी का मसला दरपेश था। बीआरएस के 10 साल दौर में 5-6 साल किसानों ने यूरिया के लिए जो परेशानी का सामना किया था उसके गवाह हमारे पास मौजूद हैं और इस तरह तमाम सोशल मीडिया और अखबारात भी उसके गवाह हैं। मधुसूदन रेड्डी ने कहा कि और अब मौजूदा हालात में यूरिया की कमी की जिम्मेदार बीजेपी पार्टी है। तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी और ज़राअत के वजीर तुम्बरा नागेश्वर राव 12 मरकज़ी बीजेपी हुकूमत और मरकज़ी वजीर ज़राअत जेपी नड्डा को रिमांड लेटर्स रवाना कर रहे हैं और कई बार मुलाकात की और यूरिया की ज़रूरत की वजाहत की। बीआरएस सिर्फ आवाम और किसानों को अपनी जानिब मुतवज्जे कराने के लिए यह सब खेल खेल रही है। यूरिया की कमी को दूर करने के लिए तेलंगाना हुकूमत पूरी कोशिश कर रही है। उन्होंने किसानों से अपील की कि वो सब्र से काम लें, जल्दबाजी का मुजाहरा न करें। इस सहाफ़ती इजलास में टीपीसीसी नायब सदर वेणुगौड़, अक़लियती मालियाती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल, टीपीसीसी जनरल सेक्रेटरी विनोद कुमार, मुड़ा चेयरमैन लक्ष्मण यादव, मार्केट कमेटी चेयरपर्सन बकरी अनीता, साबिक सदर नशीन बल्दिया महबूबनगर आनंद गौड़ के अलावा दीगर मौजूद थे। 3వ తారీఖు మూసాపేట మండలానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. మార్నింగ్ 11 o'clockకి అక్కడికి వచ్చి అక్కడ ఎస్జిడి ఫార్మా కంపెనీ 2వ యూనిట్ ఓపెనింగ్కు అంటే ఇనాగ్రేషన్కు సీఎం గారు వస్తూ ఉన్నారు. ఇనాగ్రేట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఒక లిమిటెడ్ గ్యాదరింగ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ గ్యాదరింగ్ను ఉద్దేశించి అడ్రస్ చేసిన తర్వాత మళ్ళీ సీఎం గారు అక్కడ నుంచి అశ్వారావుపేట ప్రోగ్రామ్ ఉంది కాబట్టి 1 o'clockకి మళ్ళీ అక్కడ నుంచి సీఎం గారు డిపార్చ్ అవుతూ ఉన్నారు. కాబట్టి జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులని ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అది లిమిటెడ్ గ్యాదరింగ్తో ఫ్యాక్టరీ ఓపెనింగ్ పర్పస్లోనే వస్తూ ఉన్నారు కాబట్టి సో మీడియా మిత్రులను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తాం. ఎస్, ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు పని లేని వాళ్ళు ఏం చేస్తారనేది మనందరికీ కూడా తెలుసు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు యూరియా మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ లేనిపోని అపోలు క్రియేట్ చేసే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ ఏదో ప్రజలను తప్పుదో పట్టించడానికి, రైతులను తప్పుదో పట్టేయడానికి వారు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ధర్నా కార్యక్రమాలు చేస్తూ పబ్బం గడుపుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా యూరియా కొరత వచ్చింది. ఆ రోజు కూడా చాలా సందర్భాల మొత్తం ఎవిడెన్స్ కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో దాదాపు 5-6 సంవత్సరాలు యూరియా కోసం రైతులు పడిగాపులు కాసిన సాక్ష్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి, పేపర్లలో ఆ రోజుల్లో వచ్చినాయి. ముఖ్యంగా ఆ రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడున్న కొరత ఎందుకుందన్నది నేను ఇప్పుడు దాన్ని కూడా వివరిస్తా. అప్పుడు కొరత వాళ్ళే క్రియేట్ చేసి ముఖ్యంగా ఈరోజు లైన్లలో నిలబడ్డ విషయం మనం చూసినాము. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ నిన్న మన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. సినిమా హాల్ల కాడ లైన్లో నిలబడి ఆ లైన్లో ఏమన్నా తొక్కిసలాట అయి చనిపోతే ఆ సినిమా ఓనర్ మీద కేసు పెడతారు అని ఎద్దేవా చేస్తూ ఒక ఉదాహరణ ఇస్తూ ఆ రోజు యూరియా కోసం లైన్లో నిలబడ్డ వ్యక్తుల గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు ధర్నాలలో పాల్గొంటూ ఉన్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ళు చేసిన అంటే వాళ్ళు రైతులను ఏ విధంగా మోసం చేసిరో, ప్రజలను ఏ విధంగా మోసం చేసిరో ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పిన విషయం మనందరికీ కూడా తెలుసు. సో ఈరోజు యూరియా కొరతకు ప్రధాన కారణం బీజేపీ పార్టీ, అది మీ అందరికీ కూడా తెలుసు. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అదేవిధంగా మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు పదే ఇండెంట్స్ పెడతా ఉన్నారు, రిమైండ్ లెటర్స్ పంపిస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్న పెద్దలను ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ నడ్డా గారిని కూడా కలిసినాము. అక్కడ పోయి రిక్వెస్ట్లు పెట్టినాము. మాకు ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రిక్వైర్మెంట్ ఉంది, మీరు పంపండి అని చెప్పేసి పదే మనం రిమైండర్స్ పంపించినా వాళ్ళు కోత విధిస్తూ వస్తూ ఉన్నారు. అంతేందుకు మన 10 రోజుల క్రితమే
ఈరోజు కేంద్రంలో పనిచేస్తూ ఉన్న మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా రఘునందన్ రావు ఎంపీ గారు కూడా ఎస్ యూరియా కొరత ఉంది, దానికి కారణాలు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ కొరత దేనివల్ల ఏర్పడ్డదానికి కారకులు ఎవరన్న విషయాలను పక్కకు పెట్టేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలను వాళ్ళు ఎట్లాగూ ఆదరిస్తలేరు, ఏదో రకంగా ఈ అవకాశాన్ని అడ్డుగా పెట్టుకొని ఈరోజు మమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేశారు. నిన్న మొన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడిన నాటకాలు అన్నీ చూసినాం మనం. ఇప్పుడు మీరు ఏదైనా కామెంట్ చేసేది ఉంటే అసలు కారకులు ఎవరు, దీనికి యూరియా కొరత కారకులు ఎవరో వాళ్ళపైన నిరసన కార్యక్రమాలు చేపట్టాలి, వాళ్ళ గురించి మాట్లాడితే ప్రజలు ఏమైనా నమ్మే ప్రయత్నం చేస్తుంటారు. సో ఈరోజు మీకు తెలుసు, మన లాస్ట్ వీక్ కూడా మేము మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారి నేతృత్వంలో మేమందరం కూడా ఎమ్మెల్యేల అందరం కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని రిక్వైర్మెంట్, ఈ జిల్లాకు సంబంధించిన రిక్వైర్మెంట్ యూరియా ఎంత అవసరం ఉంది, మాకు ఎంత కావాలన్న విషయాల మీద కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అధికారులు ఆ పని మీద ఉన్నారు, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా యూరియా కొరత లేకుండా, ఎస్ యూరియా కొరత అక్కడక్కడ ఏమవుతుందంటే లైన్లలో నిలబడడం జరుగుతూ ఉంది. దానికి కారణం ఇప్పుడు యూరియా రైతు వచ్చినప్పుడు అక్కడ పిఎస్ఏ సెంటర్ కానివ్వండి, ఇతర అగ్రో సంస్థల దగ్గరకు వచ్చినప్పుడు ఆ రైతు యొక్క వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. దానికి ఒక 2 minutes పడతా ఉంది ఆన్లైన్లో నమోదు చేసినప్పుడు. ఒక్కోసారి ఆ సిస్టమ్ హ్యాంగ్ అయినప్పుడు కూడా కొంచెం టైం తీసుకుంటుంది. దానివల్ల కొంచెం డిలే అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు లైన్లో నిలబడితే దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఆడ లైన్లకు పోయి వీళ్ళు నిలబడి నాటకాలు ఆడుతూ ఉన్నారు. మొన్నటికి మన మహబూబ్నగర్లో ఒక డ్రామా చూసింటారు మీరు, ఏంది ఒక ఆటో డ్రైవర్ని తోలుకపోయి లైన్లో పెట్టి ఆటో డ్రైవర్ పడిపోయిందని చెప్పేసి ఆడిన రిక్షా డ్రైవర్ తోలుకపోయి పాపం వాళ్ళకి ఏమి దొరుకుతలేవు అవకాశాలు. ఎందుకంటే మేము అనునిత్యం ప్రజల్లో ఉంటున్నాం, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తూ ముందుకు పోతున్నాం కాబట్టి ఏ అవకాశాలు లేక అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైనా అవకాశం దొరకకపోదా మేము ప్రజల్లో పోయి ఇట్లా ఫైట్ చేయలేమన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ వాళ్ళు అక్కడక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే రైతులకు ఇచ్చిన మాట కోసం ఈరోజు రైతులకు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా చేసినాం, రైతులకు రేపో మాపో బోనస్ ఇవ్వబోతా ఉన్నాం, రైతులకు పనిముట్ల మీద సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. సో ఈ విధంగా రైతుల కోసమే దాదాపు ఇప్పటికీ మేము అధికారంలోకి వచ్చినాక దాదాపు 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో యూరియా విషయంలో నేను మా మీడియా మిత్రుల ద్వారా రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సంయమనంతో ఉండండి. ఖచ్చితంగా నాకు తెలిసి ఈరోజు యూరియా వస్తూ ఉంది, మళ్ళీ రేపు కూడా వస్తూ ఉంది. ఎందుకంటే మార్నింగ్ కూడా ఈరోజు అగ్రికల్చర్ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, కలెక్టర్తో మాట్లాడుతూ ఉన్నాం. సంబంధిత అధికారులను కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పంపించమని చెప్తా ఉన్నాం. నేను రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉన్నాం. కాబట్టి సో మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు యూరియా ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత మాది. ఖచ్చితంగా మీరు తొందరపడి, ఎందుకంటే కొందరు రైతులు ఏంటంటే దొరుకుతుందో లేదనే ఉద్దేశంతో కొందరు ఎక్కువ తీసుకుపోతున్నారని కొంచెం సమాచారం ఉంది. సో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఆడుతున్న దొంగ నాటకాలకు, వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి మీరు ఇబ్బంది పడొద్దు. మేము ఖచ్చితంగా మాటిస్తూ ఉన్నాం. ఈరోజు రికార్డు స్థాయిలో, మీకు తెలుసో లేదు, ఈసారి రికార్డు స్థాయిలో ఈరోజు వరి పంట సాగైతా ఉంది మన మహబూబ్నగర్ జిల్లాలో. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు ఓన్లీ నా యొక్క నియోజకవర్గంలోనే దాదాపు 90,000 ఎకరాలు ఈరోజు వరి నాటేసారు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, గతంలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఆయకట్టు లేదు. మన ఒక పెద్ద మనిషి మా దగ్గర ఉన్న దేవరకర్ల మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మాలాగా మేము అంత పెద్ద ఆయకట్టేస్తే వీళ్ళు ఇంకా పరిశానలు పడుతుంది, ఆయకట్టు ఇక్కడిది ఈ ఆయకట్టు కంపేర్ చేస్తే ఇప్పుడు ఈరోజు దాదాపు ఇంత గతంలో కంటే ఈసారి ఓన్లీ ఒక దేవరకర్రలోనే 20,000 ఎకరాలు అదనంగా నాటేసారు. సో ఆ విధంగా ఓవరాల్గా, ఎందుకంటే టైమ్లీ వర్షాలు పడతా ఉన్నాయి. ఈరోజు రోహిన్ కార్తెల మొదటిసారిగా ఈ ప్రజాప్రభుత్వంలో